రైట్. మొంతా తుఫాన్ ధాటికి మచిలీపట్నంలో విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా ధ్వంసమైంది. ప్రధాన రోడ్లలో విద్యుత్ స్తంభాలు, అలాగే ట్రాన్స్ఫార్మర్లు, హైటెన్షన్ వైర్లు మొత్తం కూడా తెగిపడ్డాయి. దాంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏపీ మొత్తం కూడా ఈ మొంతా తుఫాన్తో కూడా భారీగా ప్రభావం చూపింది. ఇప్పుడు విద్యుత్ వ్యవస్థ కూడా మొత్తం నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఏంటి సార్, విద్యుత్ పునరుద్ధరణకి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దీనికి దాదాపు ఒక పక్కన విద్యుత్ డౌన్ అవుతున్నా సరే ఇమీడియట్ గా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తా ఉన్నాము. విపరీతమైన గాలులు, మచిలీపట్నం లాంటి ప్రదేశంలో విపరీతమైన గాలులు, గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వెచ్చడం వల్ల కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండటం కోసం ముందు చర్యగా మేమే విద్యుత్తుని డౌన్ చేయడం జరిగింది. రాత్రి నుంచి కూడా ఎక్కడైతే గాలులు ఆగిపోయిందో అక్కడంతా కూడా రెక్టిఫై చేస్తున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ గా బాపట్ల లాంటి ప్రాంతంలో విండ్ తో పాటు రెయిన్ కూడా విపరీతంగా ఉండటం వల్ల యాక్సిడెంట్స్ నివారించడం కోసం మేము విద్యుత్తుని కావాలనే కొంత మేరకు డౌన్ చేయడం జరిగింది. ఎక్కడైతే గాలులు వర్షం తగ్గిందో అక్కడ ఒకదాని తర్వాత రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం. ఎస్పీడీసీఎల్ అంటే తిరుపతి నుంచి నెల్లూరు దాకా అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా పవర్ ఇచ్చేసాము. మెయిన్ ఇప్పుడు సిపిడిసిఎల్ అంటే మన విజయవాడ, మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు ప్రాంతంలో అక్కడక్కడ కొంతమేర నిలిచిపోయిన మాట వాస్తవం. వాటిని అన్నింటిని కూడా ఇప్పుడు రెక్టిఫై చేసి ఇమీడియట్ గా ఎక్కడైతే సబ్ స్టేషన్స్ లో విపరీతంగా వాటర్ ఉన్నాయో ఆ సబ్ స్టేషన్స్ లో వాటర్ అన్నింటిని కూడా బయటికి పంప్ చేసి ఇమీడియట్ గా వాటర్ పవర్ ని రెక్టిఫై చేస్తా ఉన్నాము. దాదాపు ఇంకో గంట 2 గంటల్లో రాష్ట్రం అంతా కూడా ఎక్కడన్నా 1-2% తప్పక మిగతా చోటంతా కూడా పవర్ రెక్టిఫై చేస్తా ఉన్నామండి. మచిలీపట్నంలో రాత్రి విపరీతమైన గాలి ఉందన్నమాట. దానికోసమని పవర్ షట్ చేసాం. అట్లాగే మనం నర్సాపురం ఈ ప్రాంతంలో తీరం దాటింది, అమలాపురం, కాకినాడ ఈ ప్రాంతంలో విపరీతమైన గాలులతో పాటు కూడిన వర్షం ఉంది కాబట్టి ఎక్కడైతే రాత్రి 12:30 కల్లా రెక్టిఫై చేసాం. మళ్ళీ 2 నుంచి విపరీతమైన గాలులు ఉన్నాయి 4 దాకా. మళ్ళీ కొబ్బరి చెట్లు, కొబ్బరి మట్టలు ఇరిగిపోయి కరెంటు స్తంభాల మీద పట్టడం, అట్లా చిన్న చిన్న సంఘటనలు జరగటం వల్ల మళ్ళీ పవర్ కట్స్ జరిగినాయి. మళ్ళీ 4 నుంచి బిగిన్ చేశాము. అన్ని కూడా ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం లేకుండా ఇంకొక 2 గంటలు 3 గంటలు మొత్తం కూడా రెక్టిఫై చేస్తాం. పవర్ ను కూడా అందుబాటులో తీసుకొస్తాం. మా టీం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తా ఉన్నారు. సిఎండీలు కూడా అందరు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా ఉన్నారు. డైరెక్టర్స్ అందరిని కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క డైరెక్టర్ ఇన్ఛార్జ్ చేశాము. మెటీరియల్ సప్లై చేశాము. తిరుపతి అటు పక్క తక్కువగా ఉంది కాబట్టి రెయిన్ ఫాల్ అక్కడి నుంచి దాదాపు 1000 నుంచి 1200 మందిని తీసుకొచ్చి ఇక్కడ అమలాపురం, కాకినాడ, భీమవరం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల ఈ ప్రాంతాల్లో వర్క్ మెన్నందరూ కూడా అక్కడి నుంచి ఎక్కడైతే వర్షం లేదో, ఎక్కడైతే అక్కడి నుంచి మనుషులందరినీ తీసుకొచ్చి వర్షపాతం గాలులు ఎక్కువ ఉన్నాయో అక్కడ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే యాక్సిడెంట్స్ నివారించడం కోసం పవర్ డౌన్ చేసాం. ఇప్పుడు పోల్ టు పోల్ సర్వే చేసుకుంటా, పెట్రోలింగ్ చేసుకుంటా ఎక్కడైతే ప్రాబ్లం లేకుండా ఉందో అక్కడంతా కూడా పవర్ రెక్టిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకో 2-3 గంటల్లో మొత్తం 100% రాష్ట్రంలో ఎక్కడైతే పవర్ ప్రాబ్లం వచ్చి రాత్రి నిన్నటి నుంచి గాలులతోటి వర్షంతో పవర్ షట్ డౌన్ చేయడం జరిగిందో ఆ ప్రాంతాలన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఇంకో 2 గంటల్లో మొత్తం ఎక్కడైతే ప్రాబ్లం ఉన్న చోటల్లా కూడా పవర్ రెక్టిఫై చేసి ఇవ్వటం జరుగుతుందండి. ఎస్ సార్, చాలా చోట్ల కూడా ఇళ్ల ముందే మొత్తం కూడా ఈ విద్యుత్ స్తంభాలు, హై టెన్షన్ వైర్లు పడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. భారీ వృక్షాలు కూడా నివాసాల ముందే పడిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి సార్? సహాయక చర్యలు బాగా వేగవంతం జరుగుతున్నాయి. నైట్ వర్షం కొద్దిపాటి తెరిపించినా సరే ఇమీడియట్ గా మా టీమ్స్ అన్ని వెళ్ళిపోయి మేము ఆర్ఎండ్బి వాళ్ళు మిగతా టీమ్స్ మిగతా డిపార్ట్మెంట్స్ లో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ స్తంభాలు చెట్లు గాలికి చెట్లు స్తంభాల మీద పడి డ్యామేజ్ అయినాయి, ఇమీడియట్ గా చెట్లు కట్ చేయటం, ఇమీడియట్ గా స్తంభం రీప్లేస్ చేయటం, మనం స్తంభాలు కానీ కేబుల్ కండక్టర్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టాం. మెన్నును కూడా విపరీతంగా డిప్టేట్ చేశాం అనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చి మన అమలాపురం, కాకినాడ, ఈ వెస్ట్ గోదావరి, నరసాపురం ఈ ప్రాంతాల్లో మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఇమీడియట్ గా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ స్తంభం పడిపోతే అక్కడ ఇమీడియట్ గా చేస్తాం. బాపట్ల ప్రాంతం కూడా రేపల్లి లాంటి చోట కొద్దిగా పవర్ డౌన్ అయింది, బాపట్లో డౌన్ అయిపోయింది, చీరాల్లో డౌన్ అయింది. అన్ని కూడా 80% ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకో 20% ఇంకో 2 గంటలు కంప్లీట్ చేసేసి మొత్తం అందరికి ఇస్తాము. ఎక్కడ కూడా పవర్ కట్స్ లేవు, పవర్ ప్రాబ్లం లేదు. ఓన్లీ యాక్సిడెంట్స్ ని అవాయిడ్ చేయడం కోసమే పవర్ ని డౌన్ చేయడం జరిగింది. ఆ డౌన్ ఎందుకంటే సబ్ స్టేషన్స్ లో విపరీతంగా వాటర్ చేరినాయి, హెవీ రెయిన్ ఫాల్ ఉండటం వల్ల వాటర్ చేరినాయి. ఆ వాటర్ అన్నిటి కూడా ఇప్పుడు పంప్ సెట్లు పెట్టి బయటకు తీస్తున్నాము. తీసేయడం, ఇమీడియట్ గా పెట్రోలింగ్ చేయడం,
పవర్ ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. ఒక 2 గంటల్లో మొత్తం రెక్టిఫై అయిపోతుందండి. మొత్తం దాదాపు ఇప్పటికే 80% పైన రెక్టిఫై అయిపోయింది. ఇంకా అక్కడక్కడ వాగులు వంకలు విపరీతంగా పారటం వల్ల ఎక్కడన్నా మెన్ వెళ్ళలేకపోవటం, లేకపోతే విపరీతంగా సబ్స్టేషన్స్ లో వాటర్ చేరటం, ఇట్లాంటి తాట తప్పక మిగతా తాటలు అన్ని కూడా రెక్టిఫై చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మా టీమ్స్ అన్ని కూడా గ్రౌండ్ లో ఉన్నాయి, అందరం కూడా తిరుగుతా ఉన్నాం. రాత్రి నుంచి మేము కూడా కలెక్టర్ ఆఫీసుల్లో అన్ని కూడా ఉండి రాత్రి 12:30-1 గంటకు కూడా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేయడం జరిగింది. అందరినీ యాక్టివేట్ చేశారు. అన్ని తాటలు కూడా మేము పని చేస్తా ఉన్నాం. 2 గంటల్లో కంప్లీట్ గా రెక్టిఫై అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఫోన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ.